ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాపం చేసేవాడికి వెలుగంటే ఇష్టం ఉండదు. వాడికి ఎంతసేపు చీకటి కార్యాలు, చీకటిగా ఉంటేనే. ఏదైనా ఒకవేళ ఒక దొంగ వెళ్తున్నాడు అనుకోండి, మంచి పుచ్చ పువ్వుల్లాగా వెన్నెలు కాస్తే వాడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డావు. ఎందుకని? ఆ వెలుగులో వాడి పాప కార్యం బయటపడుతుంది. ఏ రకమైనటువంటి పాపం చేసేవారైనా చీకటిని ఇష్టపడతారు, వెలుగంటే ఇష్టపడరు. మనిషి ఆది నుండి కూడా పాపములో జీవిస్తూ పాపానికి అలవాటు పడిపోయి పాపానికి బానిసలైపోయి చీకటికి ఇష్టపడి వెలుగుకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కనపడుతూ వస్తున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి చీకటిని ఇష్టపడుతూ వెలుగులో ఉండకుండా ఉండేవారికి చాలా ప్రమాదము పొంచి ఉంటుంది అని మీకు తెలియచేస్తున్నాను. ఈ లోకానుసారంగా చూసినా మనం ఏదైనా పొలము పని మీద వెళ్ళాలంటే లైట్లు వేసుకుని వెలుగు చూపించుకుంటూ వెళ్తాం. అదే చీకట్లో వెళ్తే జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకవేళ పాపానికి అలవాటు పడి పాపానికి బానిస అయిపోయి వెలుగును ఇష్టపడకుండా చీకటిని కోరుకుని చీకటి అనుభవాల్లో జీవిస్తున్నావేమో, అది నీ జీవితంలో భయంకరమైనటువంటి పాతకాన్ని తెచ్చిపెడుతుంది. చీకటిలో పాపము పొంచి ఉంటుంది.